తెలుగు రాష్ట్రాలలో తరచూ తన వింత చేష్టలతో హల్చల్ చేస్తూ సంచలనాలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన అఘోరి మాత వ్యవహారంలో మరో ఆసక్తికర ట్విస్టు వెలుగు చూసింది. అబ్బాయిగా పుట్టిన అఘోరి జెండర్ ఏమిటన్నది మరోసారి చర్చనీయాంశమైంది. తన పేరు శివ విష్ణు బ్రహ్మగా చెప్పుకునే లేడీ అఘోరి మాత ఆధార్ కార్డులో మహిళగా పేర్కొన్నారు. కానీ 2024లో జెండర్ రీసెస్మెంట్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్లో పురుషుడిగా పేర్కొన్నారు. అఘోరి మాత ట్రాన్స్జెండర్ అయితే ఆధార్ కార్డులో అదే ఉండాలి, కానీ మహిళగా పేర్కొన్నారు. అలా ఎందుకు నమోదు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆధార్ కార్డులో పేరు మార్పుకు ఎన్నో ప్రూఫ్స్ కావాలి. అలాంటిది అఘోరికి ఫీమేల్ అని ఎలా ఆధార్ కార్డు ఇచ్చారన్నది ఇప్పుడు మరో వివాదాస్పద అంశమైంది. అయితే అఘోరిని మహిళగా పేర్కొన్న ఆధార్ కార్డు 1997 జనవరిలో జారీ కాబడింది. ఆ తర్వాత శ్రీనివాస్ మహిళగా మారితే ఆధార్లో మహిళగానే ఎందుకు నమోదు చేశారన్నది మరో మిస్టరీగా ఉంది. అఘోరి మాత స్వంత గ్రామం మంచిర్యాల జిల్లా మండలం కృష్ణపల్లి గ్రామం. అఘోరిగా మారకముందు తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీనివాస్. అఘోరి తండ్రి ఏలూరి చిన్నయ్య, తల్లి చిన్నక్క. వీరికి మూడో సంతానంగా శ్రీనివాస్ జన్మించాడు. శ్రీనివాస్కు 2 అన్నలు, 1 తమ్ముడు, 1 చెల్లెలు ఉన్నారు. వేమనపల్లి ఎస్సీ హాస్టల్లో 6వ తరగతి వరకు శ్రీనివాస్ చదువుకున్నట్లు సమాచారం. 6వ తరగతిలోనే హాస్టల్ నుండి వెళ్ళిపోయి శ్రీనివాస్ అఘోరిలా మారినట్లుగా తెలుస్తోంది. ట్రాన్స్జెండర్గా మారిన శ్రీనివాస్ 16 సంవత్సరాల తర్వాత 10 నెలల క్రితం స్వంత ఇంటికి వచ్చి తల్లిదండ్రులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణలోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహం ధ్వంసం తర్వాత ఆలయంలో నగ్న పూజలతో అఘోరి మాత హల్చల్గా మారారు. అప్పటి నుంచి తెలంగాణలో లేడీ అఘోరి మాత అనేక మీడియా ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఫేమస్ అయ్యారు. సాధారణంగా నాగ సాధువులకు భిన్నంగా కారు, సెల్ ఫోన్లు, ఇంటర్వ్యూలతో చర్చనీయాంశమైంది ఈ లేడీ అఘోరి. తాను నాగ సాధువునంటూ పంచభూతాలు తమ ఆధీనంలో ఉంటాయని, తమకు కూడా మహిళల మాదిరిగా పీరియడ్స్ వస్తాయని, ఆ సమయంలో మాత్రం ఆలయాలకు దూరంగా ఉంటామన్నారు. దిగంబరంగా ఉంటానని, శవాలను భుజిస్తానని, హిందూ ధర్మ పరిరక్షణకు తాను హిమాలయాల నుంచి వచ్చి దేశంలో పర్యటిస్తున్నానని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించిన సందర్భంగా వస్త్రధారణ పాటించకుండా వివాదాలు రేపారు. ఇటీవల కొమరవెల్లి ఆలయంలో భక్తులపై కత్తితో దాడికి పాల్పడింది ఈ లేడీ అఘోరి. ఆత్మార్పణ యత్నాలతో పలుసార్లు పోలీసులకు చుక్కలు చూపించింది. కేసుల పాలైంది. తాజాగా ఏపీలోని తణుకులో అఘోరా బాబా రాజేష్ నాథ్ మహిళలను మోసం చేస్తున్నాడని, తాను అతని అంత చూస్తానంటూ హల్చల్ చేసింది. అక్కడి నుంచి గుంటూరుకు వెళ్ళి హిందూ ఐక్య పోరాట వేదిక నాయకుడు అనిల్ బెహ్రాతో గొడవ పడింది. అఘోరి అసలు మహిళ కాదని, శ్రీనివాస్ అని, తనకు సంబంధించి అన్ని రుజువులు తన వద్ద ఉన్నాయని అనిల్ బెహ్రా సంచలన ప్రకటన చేశారు. కేవలం అవయవాల మార్పిడి మాత్రమే జరిగిందని, ట్రాన్స్జెండర్ కాదన్నారు. లేడీ అఘోరి శ్రీనివాస్ బ్రెస్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడన్నారు. అఘోరిని ఎవరూ నమ్మవద్దని కోరాడు.